నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. కోరుకొండలోని జనసేన పార్టీ కార్యాలయంలో రాజనగరం నియోజకవర్గం ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, తాగునీరు, విద్య మరియు వైద్య సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడమే తమ లక్ష్యమని, ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలాగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మంచి పాలన, ప్రజలందరూ కూడా సంతోషంగా అనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రజలందరూ గమనిస్తున్నారు, సంతోషిస్తున్నారు. ముఖ్యంగా మన రాజానగరం నియోజకవర్గం కానీ చూసినట్లయితే రీసెంట్గా 25 కోట్ల రూపాయల నిధులతో మనకి MGNRGSలో ఈ యొక్క రోడ్లు, ట్రైన్లు కూడా శాంక్షన్ అయినాయి. పనులు శరవేగంగా కూడా మొదలైనవి. ఈ శంకుస్థాపనలు అడావిడికి కూడా సమయం లేక ఇవన్నీ ఎక్కడ రోడ్లు అక్కడ ప్రారంభించాము. త్వరలో అవన్నీ కూడా నెల 15 రోజుల్లో ఓపెన్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని తెలియజేస్తున్నాం. మరొక శుభవార్త ఏంటంటే, మనం ఏదైతే తాగునీరు కోసం మనము ఈ యొక్క ప్రపోజల్స్ 860 కోట్ల రూపాయలతో ఇచ్చామో దానికి 198 కోట్ల రూపాయలు ఫస్ట్ ఫేజ్లో ఈ యొక్క రాజానగరం మండలానికి 198 కోట్ల రూపాయల నిధులు కూడా కేటాయించడం జరిగింది. అది త్వరలో శంకుస్థాపన కూడా ఉంటుందని చెప్పేసి తాగునీరు సమస్య లేకుండా రాజానగరం మండలం పూర్తి స్థాయిలో కూడా క్లోజ్ అవుతుంది మొదటి దశలో. అదేవిధంగా ఏదైతే పురుషోత్తపట్నం దగ్గర ఉన్నటువంటి సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ఉందో దాన్ని కూడా, పంపుల్ని కూడా మరమ్మతులు పూర్తి స్థాయిలో చేసి సత్యసాయి వాటర్ కూడా సప్లై చేసే విధంగా ఇప్పటికే 3 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశారు. మరొక 3 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి ఇబ్బంది లేకుండా సత్యసాయి వాటర్ తాత్కాలికంగా రన్ చేస్తాము. ఇప్పుడు ఏదైతే గ్రిడ్ ఉందో కోరుకొండ మండలం, సీతానగరం మండలానికి కూడా గ్రిడ్ని కూడా పూర్తి స్థాయిలో దాన్ని కూడా డెవలప్ చేసి సెకండ్ ఫేజ్లో తాగునీరు ఇస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. అదేవిధంగా చూస్తే కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా టీటీడీ దత్తత తీసుకోవాలని చెప్పి గతంలో ప్రపోజల్స్ ఇచ్చాము. దానికి ప్రభుత్వం నుంచి కూడా ఈ యొక్క ప్రభుత్వ ఆమోదంతో టీటీడీకి కూడా వెళ్ళింది. ఇప్పుడే లెటర్ వచ్చింది. ఆ టీటీడీకి కూడా ఖచ్చితంగా ఇది తీసుకునే చర్యలు తీసుకోమని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆఫీసు నుంచి టీటీడీ దేవస్థానం కమిటీకి కూడా వెళ్ళింది. అది అతి తొందరలోనే టీటీడీ దత్తత అనే దేవాలయాల లిస్టులో మన కోరుకొండ నరసింహస్వామి వారి ఆలయం కూడా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే చిరకాలంగా ఈ యొక్క కోరుకొండ ప్రజలందరూ కూడా ఏదైతే ఎదురు చూస్తున్నారో ఈ యొక్క కోరుకొండ పరిసర ప్రాంతాల్లో ఉన్న భూములు, ఇళ్ల స్థలాలు కూడా మనకి ఇక్కడ ఏదైతే 22A పెట్టారో గత 10 ఏళ్లుగా విముక్తి లేక ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆడపిల్లలకు పెళ్లిళ్ళు అయ్యే విషయంలో కానీ, మగపిల్లలకు కూడా సంబంధాలు వచ్చే విషయంలో కానీ ఇబ్బందులు పడుతున్నారు. ఇల్లు నిర్మాణం చేసుకోవాలనుకుంటే హౌసింగ్ లోన్ రావట్లేదు. అలాగే ఏదైనా కష్టం వచ్చి, అనారోగ్యం వచ్చో, లేకపోతే ఏదైనా ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చి పొలం అమ్ముకోవాలనుకుంటే కూడా అమ్ముకోవడం లేకుండా చేశారు. కాబట్టి దాన్ని కూడా త్వరలో సుమారుగా లెక్కేసుకుంటే నెల నుంచి నెల 15 రోజుల లోపల అది పూర్తి స్థాయిలో పరిష్కారం జరిగి రైతులు, ఇక్కడ ఉన్నటువంటి స్థలాల యజమానులు, ఇంటి యజమానులు కూడా అందరికీ కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం జరుగుద్ది అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను నేను. అదేవిధంగా చూస్తే ఎలక్ట్రికల్ ఏదైతే ఉందో మనకి ఎలక్ట్రికల్ షార్ట్ పోల్స్ కానీ, లేకపోతే వైర్లు ఏదో ఇళ్ల మీద ఉన్నాయి వాటికి కూడా మనకి 3 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ప్రభుత్వం కూడా పనులు ప్రారంభిస్తుంది. టెండర్ దశలో ఉంది. అవి కూడా తొందరలో ప్రారంభిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, గత ఏడాదిలో చెరువుల్లో మట్టిని రైతులందరూ కూడా తీసుకుని పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కూడా అందరూ కూడా చెరువుల్లో మట్టిని తీసుకుని రైతుల యొక్క అవసరాల కోసం, వాళ్ళకు ఉన్నటువంటి పొలాలు మెరక చేసుకోవడం కోసం కానీ, పశువుల శాలల్లో వాడుకోవడానికి కానీ, లేదా మరేదైనా ఇతర అవసరాల కోసం రైతుల యొక్క అందరి యొక్క అక్కడ ఆయకట్టు రైతులు అందరి యొక్క పర్మిషన్తో, ప్రభుత్వ అనుమతితో చెరువుల్లో మట్టిని రైతులందరూ కూడా తీసుకుని వెళ్ళి ఉపయోగించుకోవాలని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎవరికి ఎలాంటి డబ్బులు చెల్లించిన అవసరం లేదు. దానికి ఎలాంటి రుసుములు లేవు. ప్రభుత్వం యొక్క గ్రాంట్ అది. ప్రభుత్వం గ్రాంట్ ప్రకారం ఏదైతే చెరువులన్నీ కూడా మట్టితో కప్పబడి ఉన్నాయో, చెరువులు అటు లోతు చేసుకోవడానికి అదే మట్టిని ఉపయోగించుకుని ఈ యొక్క పొలాలు మెరకలు చేసుకోవడానికి కానీ, సత్తువు కోసం పొలాలకు కానీ, లేదా వాళ్ళ స్థలాలు మెరకలు చేసుకోవడానికి కానీ, ఇళ్ల పునాదులు కప్పెట్టుకోవడం కోసం కానీ, దేనికైనా సరే రైతులు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆయకట్టు రైతులు అందరూ ఆమోదంతో అక్కడ గ్రామం తీర్మానం చేసి ఇస్తే ఖచ్చితంగా ఆ చెరువు పర్మిషన్ ఇవ్వబడుతుంది. ఎవరికి, ఏ నాయకులకి ఎవరికి రూపాయి ఇవ్వనవసరం లేదు. అధికారులకు కూడా రూపాయి ఇవ్వనవసరం లేదు. రైతులు బ్రహ్మాండంగా అది తోలుకోవచ్చు. ఇది కొంతమంది ఖాళీగా కూర్చున్న వాళ్ళు బురదలు చల్లుతూ ఉంటారు. బురదలు కాదు, ఎవరికి కావాల్సిన సరే వాళ్ళు వైసీపీ వాళ్ళు అవ్వచ్చు, మట్టి తీసుకోండి గుర్తునే.
ఎవరికి రూపాయి చెల్లించిన అవసరం లేదు. వాళ్ళ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సామాన్యులైనా సరే ఏ చెరువులో మట్టి కావాలంటే ఆ చెరువులో మట్టి తీసుకోండి. ఎక్కడ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. అదే విధంగా చూస్తే ఇసుక కూడా మేము ఉచితంగా ఇస్తున్నాం ప్రభుత్వం. మీకు ఎవరికి కావాల్సింది సరే ఉచితంగా ఇసుక తెచ్చుకోండి. ఎవరికి చెప్పక్కర్లేదు. మధ్యలో దళారులు లేరు, రాజకీయ నాయకులు లేరు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా రాజానగరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వ జీవోని అనుసరించి గ్రామాల్లో తీర్మానం చేసుకుని మీ గ్రామాల్లో ఉన్న చెరువుల మట్టిని మీ అవసరాల కోసం వాడుకోవచ్చు. ఎవరు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది పడద్దు. మీ పొలాలకు ఉపయోగించుకోండి. ఎవరికి రూపాయి ఇవ్వక్కర్లేదు. నన్ను కానీ కూటమి నాయకులు కానీ కలవనవసరం లేదు. చెరువుల్లో మట్టి మీరు ఆ గ్రామాల్లో తీర్మానం చేయించుకుని మీ చెరువుల్లో మట్టిని మీ పొలాలకి, మీ స్థలాలకి, మీ అవసరాలకి కూడా ఉపయోగించుకోవాల్సిందే రైతు సోదరులందరినీ కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ.